నర్సింగ్ అన్న చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు. అవును. ఎట్ ది ఏజ్ ఆఫ్ 52. హ్మ్. రీజన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు రీజన్. హ్మ్. ఒకళ్ళు హెల్త్ ఇష్యూ అంటారు. ఒకళ్ళు ఇంకోటి చెప్తారు. ఇంకొకటి అసలు ఏంటి ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు ఆయన చనిపోవడానికి? లైఫ్ స్టైల్. నేనైతే లైఫ్ స్టైల్ అని చెప్తాను. బికాస్ హ్మ్. నేను చాలా సిస్టమాటిక్‌గా ఫాలో చేయమని చెప్తాను. మనం ముందు చేసినట్టే ఉంటారు. మన వెనక ఏం చేస్తారో తెలిసిలేదు. హ్మ్. నేను బాక్స్ అన్నీ ప్యాక్ చేసిస్తాను. ఇలానే ఉండాలి, ఇలానే తినాలి, ఇలానే ఉండాలి అనేసి. అది ఫస్ట్ నుంచి అలా లైఫ్ స్టైల్‌లో ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్‌కొచ్చినాక మనం మారమంటే ఒక 2 రోజుల్లో మారిపోయేది అవును. కాదది. అవును. కాదు. ఎప్పుడో ఎళ్తారు షూటింగ్ 2, 3 డేస్ ఔట్‌డోర్ ఎళ్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎళ్తారు. ఒక ప్రాపర్ నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే నిజంగా మన ఆర్టిస్ట్ హూఎవర్ ఇట్ ఈస్ డౌన్ ఫ్రమ్ ద చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ ఎవరే గాని ఎంత సంపాదిస్తారనేది ముఖ్యం కాదు. లైఫ్ మన హెల్త్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇయ్యాలి. జస్ట్ గ్రాంటెడ్‌గా తీసేసుకున్నారు నర్సింగ్ గారు. ఏంటంటే నన్ను చూసేదానికి నేను ఎంత హైట్ ఉన్నాను, నేను ఎంత హెల్తీగా ఉన్నాను, నాకేం అయ్యలేదు. ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అనుకుని తన ఈజీగా తీసేసుకున్నారు. ఇట్ ఈస్ ఓవర్‌గా డ్రింక్ చేసేవాళ్ళా? లేదు, 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 లేదు. తను డ్రింక్స్ కూడా అంత మానేసి 5 ఇయర్స్ అయినాక హీ స్టార్టెడ్ గెట్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇదేదో ఓవర్‌గా అయిపోయి అలా అయిపోయింది కానే కాదు. హీ వాస్ వెరీ షటిల్ అండి. హీ వాస్ వెరీ సింపుల్. చాలా కమిటెడ్ అండ్ వెరీ కమిటెడ్ టు ద ఫ్యామిలీ. ఒక గీత ఏసేస్తే గీత దాటరు. దట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్ హీ ఈస్. హ్మ్. అట్లాంటిది ఏమంటే మెయిన్లీ లైఫ్ స్టైల్. ఒక ఏదో టైంకి వెళ్తారు షూటింగ్‌కి, ఎప్పుడో వస్తారు. ఈరోజు ఏ టైంకో తింటారు, ఎప్పుడో లేస్తారు. దట్ ఆల్ లాంగ్ రన్‌లో తనకి ఎఫెక్ట్ అయింది అంతే. కానీ డయాలిసిస్ వరకు వెళ్ళారు కదా? అవును. డయాలిసిస్ హ్మ్. వరకు ఎళ్లారు. అంటే ఒక్క ప్రాబ్లమ్ షుగర్, బీపీ స్టార్ట్ అయింది. హ్మ్. అది మల్టిపుల్ ప్రాబ్లమ్స్‌కొచ్చేసింది. మిగతా ఆర్గాన్స్ కూడా. యెస్. ఈ కోవిడ్ టైమ్‌లో ఇట్ బికేమ్ మోర్. హ్మ్. అన్ని మల్టిపుల్ ఆర్గన్స్‌కి అయిపోయింది. ఫస్ట్ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆయన్ని ఎలా చూసామో మా అందరికి తెలుసు. బట్ ఒక్కసారిగా ఆయన సిక్ అయిన వీడియో ఒకటేదో రిలీజ్ అయింది చిన్నది. ఆయన అలా చూస్తుంటే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది ఆ చిన్న వీడియోని. అంటే చెప్పలేం మాటల్లో కూడా. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో చూసాం మేము. యాస్ ఎ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కలిసి జీవిద్దాం అనుకున్నారు. పెళ్ళైన 20 సంవత్సరాలకే అంతా అయిపోయింది. 20 కూడా 19 ఇయర్స్ ఉన్నారేమో కలిసి అంతే కదా? హి ఈస్ నో మోర్ అట్ ది ఏజ్ ఆఫ్ 52. నాకు తెలిసి ఇంకా మీరు చాలా చిన్నోళ్ళు కదా! హ్మ్. అండ్ ఒకే ఒక్క బాబు. ఈ ఫ్యామిలీని లీడ్ చేయాలి. వీటన్నిటికి మించి నేను ప్రేమించిన వ్యక్తి నా కళ్ళ ముందు ఇంత త్వరగా నాకు చనిపోతున్నారు. చాలా స్ట్రెంగ్త్ అండి ఆయన. ఏమంటే ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకంటే ఏదన్నా చేయొచ్చు. ఏమన్నా చేయొచ్చు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. యూ జస్ట్ టెల్ మీ వాట్ యూ వాంట్ అంతే. అంత ఆర్గనైజ్ చేసేసేవాళ్ళండి. సో, అట్లాంటి పర్సన్ను ఏది చేయకుండా ఈ అంటే ఏమంటారు హెల్ప్‌లెస్ స్టేట్‌లో తను ఇంట్లో ఉండిపోయేటప్పుడు నాకు చాలా లైక్ ఐ కుడెంట్ టేక్ ఇట్. మనం ఇది డబ్బిచ్చి కొనుక్కొనొచ్చి ఇచ్చేసేది కాదు. దట్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఎంతో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వచ్చేదాన్ని హెల్త్ చాలా ఇంపార్టెంటు. మన హెల్త్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇయ్యాలంటే తను అంత ఇంపార్టెన్స్ ఇయ్యలే హెల్త్‌కి. షీ టుక్ ఇట్ ఫర్ అంటే గ్రాంటెడ్. బెడెడ్ అయినప్పుడు అసలు చూడలే. అస్సలు అలాంటి చూడలేను. ఒక హీరో లాగా అస్సలు చూసిన చూడలేను. వ్యక్తిని. హ్మ్. లిటరల్లీ నాకొక చిన్న బేబీ లాగా తయారైపోయారు. లాస్ట్‌కి అయితే తనని చూడలేకపోయినాం. అలా అంత సఫర్ అయిపోయారనమాట. బే డయాలిసిస్ ఈస్ ఎ వెరీ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అండి. నిజంగా ఎవరికీ అలా రాగూడదు. అది కోవిడ్ టైమ్‌లో ఇట్ వాస్ స్టిల్ మోర్. ఏమంటే మనకు అంత ఫెసిలిటీస్ ఉండదు. అంత తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అయినా గూడా తనకున్న కాంటాక్ట్స్, తనకున్న ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. వి హ్మ్. వర్ వెరీ గుడ్ అండ్ టేకెన్ కేర్ వెరీ నైస్‌లీ. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మమ్మల్ని యశోద హాస్పిటల్‌లో. హ్మ్. నర్సింగ్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ పోస్టెడ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్స్. వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక హీరోలాగా మీరు చూసారు. ఎంతో ఫైట్ చేసి మిమ్మల్ని కావాలని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. యెస్. యెస్. బట్ చివరి రోజుల్లో బెడ్డెడు నేనుండను అని ఆయనకు కూడా తెలుసు కూడా కొంత. హ్మ్. బట్ మీకిచ్చిన స్ట్రెంత్ అంటే ఏమని చెప్తారు ఆ టైంలో? అంటే ఇప్పటి వరకు ఆయనే హీరో అనుకున్నారు. ఆయనే మీకు అన్నీ ఇలా చేయాలి, అలా చేయాలి అన్నీ ఒక 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 మార్గదర్శకం యెస్. లైఫ్‌లో. యెస్. నేను ఉండను అన్నప్పుడు ఆయన మీకిచ్చిన స్ట్రెంత్ అంటే ఏమని చెప్తారు?
నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ కన్నా నేనే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇచ్చాను. నాకేం చెప్పే పొజిషన్‌లో లేకుండా మాటలు ఉండే. లాస్ట్‌లో మాటలు నో, నో, ఆగిపోయాయా? వచ్చింది. లేదు, లేదు. వచ్చింది. బట్ థింకింగ్ కెపాసిటీ అంత లేదు. అంత లేదు. హ్మ్. అంత అంటే తను కొంచెం చాలా భయస్తుడండి. అవునా? యాహ్! చాలా భయస్తుడు. నాకేమన్నా అయిపోతదనే భయం చాలా ఉండే ఆయనకి. సో, నేను ఆయన ముందర అలాంటి సిట్యుయేషన్ చూపించుకోలేదు. ఐ వాస్ వెరీ, వెరీ స్ట్రాంగ్. ట్రైయింగ్ టు కాంటాక్ట్ డాక్టర్స్, ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్. చాలా తనకి ఒక కంఫర్ట్ జోన్ ఇయ్యడానికి ట్రై చేసిన. నేను ఒక ప్రిపేర్ అయిపోయినా నా మైండ్. ఐ షుడ్ గివ్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ ద డేస్. ఆయనకి ఏది ఇష్టం, ఎలా ఉండాలి, అలా ఉండాలి. ఆ కంఫర్ట్ ఇయ్యడానికే ట్రై చేశాను. ఆ సపోర్ట్ చేయడానికే ట్రై చేశాను. తను ఎక్కడ డౌన్ కాడానికి వదలలేదన్నమాట. బట్ లైఫ్‌లో ఏడ్చిన సిట్యుయేషన్ ఉందా నర్సింగ్ అన్న? చాలా, ఆ? చాలా, చాలా. ఏదంటే నర్సింగ్ గారు తన ఫ్యామిలీకి చాలా చేశారు. ఫ్రెండ్స్‌కి చాలా ఒక సపోర్ట్‌గా ఉన్నారు. ఎవరు మ్యారేజెస్ చేశారు, ఎంతమందికి అడ్మిషన్స్ ఇప్పించారు. ఆహ్, ఆహ్, చెప్పలేము, చాలా చాలా చేశారు బయట జనాలకి. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అనే లోపల ఏమీ చేయలేక తను ఒక మూల పండుకున్నారు అనేది తనకు హి కుడెంట్ టేక్ ఇట్. నేను బాబుకి ఏదన్నా చేస్తానండి. ఎంత దూరం షూటింగ్‌కెళ్ళిపోయినా ఆ టైంలో బాబుకి ఒక స్నాక్ ఎళ్ళాలి, ఒక జ్యూస్ ఎళ్ళాలి, తన క్లాస్‌కి, డాన్స్ క్లాస్‌కెళ్ళాలి, తను స్పోర్ట్స్‌లో ఏడున్నాడు. అక్కడ అంత దూరంలో ఉన్న థింక్ చేసుకొని తనకు పంపించేవాడు. అంటే అంత మానిటరింగ్ చేసేవాడు మా కోసరం. అట్లాంటి పర్సను నేను నా కొడుక్కి ఒక అడ్మిషన్ మాట్లాడాలి బీటెక్‌కి. నేను ఇలా అయిపోతే ఎలా? నా కొడుకు ఫ్యూచర్ ఎలా? అనేది లాస్ట్‌లో చాలా ఫీల్ అయ్యారు తను. నేను తనకి చెప్పిన, "నువ్వు అస్సలు దాని గురించి అంత ఆలోచించకు. నువ్వు తొందరగా బాగైపోతే అంతే చాలు. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఆన్ హిస్ ప్లేస్. మనకు మంచి బాబు ఇచ్చాడు దేవుడు. హి ఈస్ వెరీ కేరింగ్ అండ్ వెరీ గుడ్ బాయ్. అంతే చాలు. అది దేవుడిచ్చిన వరం మనకి. చాలు ఆ అండర్‌స్టాండింగ్‌లో మీరు తొందరగా బాగైపోతే చాలు" అని నేను చెప్పేదాన్ని. కానీ అలా మాత్రం తను చూడలేకపోయినానండి. తను అక్కడికెళ్ళి ఎంటర్ అవుతున్నాడంటేనే తను డిఫరెంట్ మోడ్‌లో ఎంటర్ అవుతాడండి. తను చాలా లైవ్లీగా ఉంటాడు ఇంట్లో. మనం కొంచెం కూడా నేను ఇలా అలా మొఖం పెట్టుకొని ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతా, నలుస్తా చాలా బాగా ఉండాలి ఆయనకి. ఏదన్నా కొంచెం మనం ఫైనాన్షియల్లీ థింక్ చేసినా కూడా ఆయన ఏమైంది? ఈరోజు కాకపోతే రేపు చేస్తాం. కమ్ ఆన్ ఫర్గెట్, చలో బయటికెళ్దాం, పదండి, పదండి, పదండి అని తీసుకెళ్ళిపోతాడు మమ్మల్ని. అట్లాంటి పర్సన్ ఏమి చేయలేకుండా ఒక ప్లేస్‌లో ఉన్నాను అనేది ఆయన తీసుకోలేకపోయినాడండి. నడిచారా లాస్ట్ టైంలో? లాస్ట్ ఒక 6 మంత్స్ అప్పుడు తను వీల్ చైర్ మీద వచ్చేసారన్నమాట. వీల్ చైర్ మీద. యాహ్! అంటే టోటల్ అనీమిక్ అయిపోయారు డయాలిసిస్ వల్ల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.